ఏం జరగాలి? నిన్న కోర్టు ఒక కీలకమైనటువంటి మాట చెప్పింది. కోర్టుకు చెప్పే కంటే నిన్న కోర్టు చెప్పింది. కానీ నేను గతంలో 42% రిజర్వేషన్ అనేటువంటి అంశంలో నేను, ముఖ్యమంత్రి గారు, తర్వాత వకులాభరణం గారు, ఆ తర్వాత ఇంకా చాలామందిమి ఆ మీటింగ్లో ఉన్నాం. అప్పుడు ఈ బీసీల రాక్షసుడు జానారెడ్డి కూడా వచ్చి ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్నాడు. కూర్చొని 42% జీవో ఏం చేద్దాం, 42 ఎగబెడదామని చెప్పిండు. ఎవరు? జానారెడ్డి. అమ్మ వీడు ఇంత కుట్రదారుడా అని అప్పటి నుంచే నేను పసిగట్టిన. వీనితోటే జరుగుతూ ఉంది ఇదంతా అని చెప్పి మొత్తం పసిగట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ గూడుపుట అని తయారైంది అనేది. నేను ఆ రోజు ముఖ్యమంత్రికి చెప్పినటువంటి సలహా ఏం దొరికేనా, ఆ రోజు అడ్వకేట్ జనరల్ గారు కూడా వచ్చినట్టున్నారు. ముఖ్యమంత్రికి చెప్పిన సలహా ఏంటంటే, ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ జీవో విడుదల, రెండోది నోటిఫికేషన్. జీవో విడుదల, నోటిఫికేషన్, ఈ రెండు. జీవో విడుదల చేసిన 5 నిమిషాలకి నోటిఫికేషన్ ఇచ్చేయాలి. 5 నిమిషాలకు జీవో విడుదల చేసిన 5 నిమిషాలకి నోటిఫికేషన్ ఇస్తే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ను కోర్టులు ఆపిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇట్లా మనకు అట్లా ఛాన్స్ లేనప్పుడు ఇక గిట్లు ఇవ్వచ్చు చూడు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నిన్న కోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది. మీరు నోటిఫికేషన్ ఇచ్చినుంటే మేము దాంట్లోకి ఎంటర్ కాలేకపోదుము అనేటువంటి మాట చెప్తూనే ఇంకొక కీలకమైన మాటను, ఒకవేళ నువ్వు నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చినా కూడా మేము ఇవి విచారిస్తామని చెప్పి విచారిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా హైకోర్టు విచారిస్తుంది. హైకోర్టు విచారణ చేపడుతుంది. హైకోర్టు విచారణ చేపట్టి నోటిఫికేషన్ ఇచ్చి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్ లేచి సర్పంచ్గా, ఎంపీడీసీగా గెలిచిన తర్వాత కూడా ఈ ఎన్నిక చెల్లదు అంటే కథం క్యాన్సిల్ అయిపోతాయి, ఈ ఎన్నిక చెల్లదు అని, ఈ రిజర్వేషన్ల జీవో చెల్లదు అని కోర్టు తీర్పిస్తే వీళ్ళందరూ మళ్ళా పదవులు పోయినట్టే. ఇప్పటిదాకా పెట్టుకున్న ఖర్చు ఉట్టిదే బూడిదలో పోసినట్టే. ఇది రెండు చెడిపోతాయి అన్నట్టు. సో కాబట్టి హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని విచారించి ఈ జీవో విరుద్ధంగా ఉంటే ఈ 42% బీసీలకు కేటాయించేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి గంగల కలిసినట్టే. ఇది జరిగినటువంటి కార్యక్రమం. వీళ్ళు ఏమైనా కుట్రలు చేస్తురా, కుతంత్రాలు చేస్తురా అని చెప్పి నేనే చిక్కుడు ప్రభాకర్ గారి ద్వారా, సీనియర్ అడ్వకేటు, పేదల అడ్వకేటు, ఆయన ద్వారా నేనే ఎంట్రీ కావడం జరిగింది, ఇంప్లీడ్ అయిన దాంట్లో. ఏం జరుగుతుందో చూద్దామని. ఇక్కడ హైకోర్టు విచారణ పెండింగ్లో ఉండగా నువ్వు నోటిఫికేషన్ ఇస్తే, ఒకవేళ హైకోర్టు తీర్పు ఈ జీవో చెల్లదు అని 100% చెల్లదు, 100% చెల్లదు. కానీ నువ్వు ఈ రెండు ఒకేసారి ఇస్తే మట్టుకి ఆ ప్రక్రియ జరిగిపోయేది, అవకాశం ఉంటుండే. ఆ ప్రక్రియ జరిగిపోయేది. కోర్టులు చాలా తక్కువగా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉండే. ఇవి చేయలే, ఇది చేసినావు. అంటే జీవో విడుదల చేసి నువ్వు ఆగినావు. ఎందుకు ఆగినావు? టైం ఇవ్వాలి. ఎందుకు? వీళ్ళు కోర్టుకు పోవడం కోసం ఆపినావు. జీవో విడుదల చేసిన తర్వాత గ్యాప్ ఎందుకు ఇచ్చి నోటిఫికేషన్కు అని అంటే, ఈ రెడ్లు పోయి మళ్ళీ పిటిషన్ వేయాలి, 42% ఆగిపోవాలి. ఇక్కడ ఎంత అద్భుతం చూడు. రేవంత్ రెడ్డి గారు బీసీలు నిన్న పాలాభిషేకం చేయించుకుండు. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి పాలాభిషేకాలు అయినాయి. ఇప్పుడు బీసీల అవి చూస్తే ఏమనుకున్నారు, రే బీసీల కోసం ఇంత మంచి జీవో ఇచ్చిండ్రా అని ఆయన. ఇదే మళ్ళీ ఇంకొక రెడ్డి గారు, ఈయన రెడ్ల ప్రయోజనాలు కోసం పోతాడు. బీసీలకు జీవో ఇవ్వద్దని ఇంకో రెడ్డి పోతాడు, బీసీలకు జీవో ఇచ్చేది ఒక రెడ్డే. ఈ బీసీలకు అసలు ఈ జీవోనే రద్దు చేయాలని ఇంకో రెడ్డి వాదిస్తాడు, ఈ జీవో మంచిది ఉండాలని ఇంకో రెడ్డి వాదిస్తాడు. ఇళ్ళనే మంచోళ్ళు, ఇళ్ళనే షెడ్డోళ్ళు, ఎవరికి కావాల్సిన రూపాలలో వాళ్ళు ఉన్నారు. అందరు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఎవరికి కావాల్సిన రూపాలలో వాళ్ళు ఉన్నారు. ఇక మనం పిచ్చోళ్ళ మీద. ఇది జరిగింది నిన్న. అందుకోసమే ప్రజలారా, వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు. ఒకవేళ
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు న్యాయ సూత్రాలకు అనుగుణంగా విజయసేన్ రెడ్డి గారు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఈ జీవో చెల్లుతుందని చెప్పిండు అనుకో, జీవో చెల్లుతుంది అని చెప్పిండు అనుకో, ఈ నలుగురు ఒకటైతారు. అప్పుడు ఇక ఈ నలుగురు ఒకటైతారు. ఈ నలుగురు ఒకటై ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు దక్కొద్దురా బీసీలకు, కానీ అప్పుడు మళ్ళీ సీక్రెట్ మీటింగ్ అవుతుంది అన్నట్టు. ఇగో ఇది వాళ్ళ కథ, డ్రామా. ఈ డ్రామా పసిగట్టకపోతే బీసీలకు ఏమీ రావు, కేవలం పాలాభిషేకం, పాల ప్యాకెట్లు మాత్రమే వస్తాయి మీకు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలకి, ఇదొక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనకి ఇయ్యడానికి సిద్ధంగా లేదు. అందుకోసమే ఈ అవకాశాలన్నీ వాళ్ళకు రెడ్లకు కల్పిస్తూ ఉంది. మన బువ్వ మనం తినడం కోసం మన బతుకు ఎవరి మీద ఆధారపడ్డదో ఇది చూస్తే తెలుస్తుంది. మన బతుకు ఎవరి మీద ఆధారపడ్డదో ఇది చూస్తే తెలుస్తుంది. ఎవరి దయాదాక్షిణ్యాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సుదర్శన్ రెడ్డిని అడ్వకేట్ జనరల్ చేసిండు, రెడ్లందరినీ భర్తీ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆ రెడ్ల మీద అంటే ఒక్క సీఎం పోస్ట్ అనేది ఎంత కీలకమో మీరు చూడండి. ఇక్కడ కనుక బీసీ వాళ్ళు ఉంటే ఇవాళ ఈ సెక్షన్ బీసీల చేతుల్లో ఉండేది, అప్పుడు బరాబర్ ఉండేది వాదన, బరాబర్. చిత్తశుద్ధి లేదా కేసీఆర్, అది రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, బీసీల ద్రోహి. ఒకసారి మనం ఈ పోల్ పెట్టుకుందాం. రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా? అవును, రేవంత్ బీసీల ద్రోహి అనుకునే వాళ్ళు ఇక్కడ, కాదు రేవంత్ బీసీల పెద్దన్న అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ని షేర్ చేయండి. గింత మోసం, గింత దగా జరుగుతూ ఉంటే ఒక్క బీసీ మంత్రి కన్నా ఈ సబ్జెక్టు ఇట్లా జరుగుతుంది కథా కార్ఖానా అని దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.